ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. గుజరాత్ టైటన్స్ ను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత గుజరాత్ ను 17.3 ఓవర్లో 89 పరుగులకు ఆలౌట్ చేసింది. ముఖేష్ కుమార్ 3 వికెట్లతో సత్తా చాటాడు. రషీద్ ఖాన్ 31 టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ కు ఇదే అత్యల్ప స్కోరు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 8.5 ఓవర్లోనే ఛేదించింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లో జేస్ ఫ్రెషర్ 20, షై హోప్ 19, రిషబ్ పంత్ 16, అభిషేక్ పోరెల్ 15, సమిత్ 9 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లో సందీప్ వారియర్ 2, స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ బ్యాటర్లో వృద్ధిమాన్ సాహా 2, సాయి సుదర్శన్ 12, డేవిడ్ మిల్లర్ 2, అభినవ్ మనోహర్ 8, షారుఖ్ ఖాన్ డక్అవుట్, రాహుల్ తివాటియా 10, మోహిత్ శర్మ 2, రషీద్ ఖాన్ 31 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లో ముఖేష్ కుమార్ 3 వికెట్లు తీయగా ఇషాంత్ శర్మ, ట్రిస్టన్ స్టబ్ తలో 2 వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. అయితే బ్యాట్ తో పాటు గ్లౌస్ తోనూ చెలరేగిన పంత్ అరుదైన ఘనతను సాధించాడు. ఓ ఐపీఎల్ ఇన్నింగ్ లో అత్యధిక వికెట్లు సాధించడంలో భాగస్వామ్యం అయ్యాడు. ఢిల్లీ వికెట్ కీపర్ గా చరిత్రకెక్కాడు. గుజరాత్ బ్యాటర్లో 4 అవుట్ చేయడంలో పంత్ సహకరించాడు. 2 క్యాచ్లు 2 స్టంపింగ్లు అందుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 2009లో దినేష్ కార్తిక్ 4 వికెట్లు సాధించిన రికార్డును ఇవాళ సమమైంది. మరోవైపు గుజరాత్ టైటన్స్ పేలవమైన రికార్డును నెలకొల్పింది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ కి ఇదే అత్యల్ప స్కోరు 89. అంతకుముందు 2023లో ఢిల్లీపై చేసిన 125 స్కోరే అత్యల్పంగా ఉండేది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓ జట్టు చేసిన అత్యంత తక్కువ స్కోర్ కూడా ఇదే. 2012లో ముంబై ఇండియన్స్ చేసిన 92 పరుగుల లోయెస్ట్ స్కోరు చెత్త రికార్డును గుజరాత్ ఇవాళ బ్రేక్ చేసింది.